హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మనం 2024 యమహా ఫ్యాసినో 125 యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ అయితే చూద్దాం. ప్రెజెంట్ మీరు చూస్తున్నది డ్రమ్ బ్రేక్ వేరియంట్ అనమాట. ఈ పర్టికులర్ వేరియంట్ లో డ్యూయల్ టోన్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే రాజమండ్రిలో అప్రాక్సిమేట్లీ 1,10,000 పైన ఉంది. ఈ డ్రమ్ బ్రేక్ వేరియంట్ లో మనకి అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టరే ఉంటుంది. ఇంకా లైటింగ్ సెటప్ కూడా హాలోజనే ఇస్తారు. ఫస్ట్ అయితే ఈ బైక్ యొక్క డిజైన్ గురించి మాట్లాడదాం. ఈ స్కూటర్ కీస్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. 2024 లో లాంచ్ చేసిన ఈ బైక్ ని అయితే ఇంకా స్టైలిష్ గా డిజైన్ చేశారు. కానీ ఈ డిజైన్ అనేది అందరికీ నచ్చదు. కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. ఈ ఇంజిన్ విషయానికి వస్తే 2 ఎయిర్ కూల్డ్ 125cc BS6 phase 2 SOHC ఇంజిన్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ ఇంజిన్ మనకి 8.2 PS పవర్ ఇంకా 10.3 Nm టార్క్ ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి పర్ఫార్మెన్స్ లో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో CVT ట్రాన్స్మిషన్ అయితే యూజ్ చేశారు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ లో మోనోషాక్ ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ ని అడ్జస్ట్ చేయడానికి అవ్వదు. సస్పెన్షన్ అయితే స్టిఫ్ సైడ్ లోనే ఉంది. ఇంకా బ్రేక్స్ ని చూసినట్టయితే ఫ్రంట్ లో 130 mm డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా రేర్ లో కూడా సేమ్ ఫ్రంట్ లాగానే 130 mm డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. USB బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ వెహికల్ లో ఇంప్లిమెంట్ చేశారు. ఈ వెహికల్ లో టైర్స్ అండ్ వీల్స్ చూసినట్టయితే ఫ్రంట్ లో 90/90 12 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ లో అయితే 110/90 10 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ కంటే బ్యాక్ టైర్ చిన్నది ఇచ్చారు. ఇంకా బ్యాక్ టైర్ విడ్త్ కూడా ఫ్రంట్ టైర్ కంటే పెద్దది ఇచ్చారు. ఈ వెహికల్ డైమెన్షన్స్ విషయానికి వస్తే 145 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి ఈ హైట్ అయితే కొంచెం డీసెంట్ హైట్ అనే చెప్పుకోవచ్చు. ఈ బైక్ ఓన్లీ 99 kgs ఉంటుంది. 125cc సెగ్మెంట్ లో ఇది చాలా లైటెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూల్ ట్యాంక్ అయితే 5.2 లీటర్స్ ప్రొవైడ్ చేశారు. మైలేజ్ అయితే అరౌండ్ 40 to 45 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వెహికల్ E20 నార్మ్స్ తో కంపాటబుల్ అయి వస్తుంది. సీట్ హైట్ విషయానికి వస్తే 720 mm సీట్ హైట్ అయితే ప్రొవైడ్ చేశారు. 5'4", 5'5" హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు ఈ వెహికల్ ని. ఎందుకంటే చాలా లైట్ వెయిట్, ఇంకా సీట్ హైట్ కూడా చాలా తక్కువ కాబట్టి. లైట్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ లో హాలోజన్ హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్ టర్నింగ్ ఇండికేటర్స్ కూడా బల్బ్ ప్రొవైడ్ చేశారు. స్టాప్ లైట్ కూడా హాలోజనే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. 2 people కూర్చున్న చాలా కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయొచ్చు. అలాగే గ్రాబ్ రైల్స్ కూడా హ్యాండీగా ఉంటుంది. రైడర్ ఫుట్ రెస్ట్ కూడా చాలా చిన్నగా ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ వెహికల్ లో 21 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. కానీ ఎటువంటి బూట్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా పట్టేస్తుంది. ఇప్పుడు హ్యాండిల్ బార్ మీద ఉన్న బటన్స్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఉన్న ఫీచర్స్ కోసం అయితే చూద్దాం రండి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని చూసినట్టయితే ఇందులో స్పీడోమీటర్, ఇంకా ఓడోమీటర్ అండ్ ఫ్యూల్ గేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఇంకా కొన్ని వార్నింగ్ లైట్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. అవి ఏంటంటే ఆటో స్టార్ట్ స్టాప్ లైట్, ఇంకా అసిస్ట్ లైట్, ఈకో లైట్ అండ్ ఇంజిన్ చెక్ లైట్, ఇంకా హై బీమ్, లో బీమ్ లైట్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇంకా టర్న్ ఇండికేటర్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. హ్యాండిల్ బార్ మీద బటన్స్ చూసినట్టయితే రైట్ సైడ్ లో యాక్సిలరేటర్, ఆటో స్టార్ట్ స్టాప్ ఆన్ ఆఫ్ బటన్, ఇంకా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకి హై బీమ్, లో బీమ్ బటన్, ఇంకా సిగ్నల్ లెఫ్ట్ రైట్ బటన్స్, ఇంకా హార్న్ అయితే ఉన్నాయి. ఈ బైక్ లో ప్రొవైడ్ చేసిన మిర్రర్స్ కూడా చాలా స్టైలిష్ గా అయితే ఉన్నాయి. బైక్ కలర్ ని కోఆర్డినేట్ చేసేలా డ్యూయల్ టోన్ ఫినిష్ లో అయితే ఇచ్చారు. ఈ 2024 మోడల్లో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ స్కూటీ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినండి.
సో ఫ్రెండ్స్, యమహా ఫ్యాషన్ యొక్క రివ్యూ అయితే ఇదనమాట. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటివరకు చూసారు కాబట్టి తప్పకుండా నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ బైక్ రివ్యూస్ చేయాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేద్దాం. మీ సపోర్ట్ అయితే ఈ ఛానల్కి చాలా అవసరం. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ అనదర్ బైక్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.